నా పేరు స్వర్ణలత. మాది నాయుడుపేట. నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడ మా మా ఏరియాలో చుట్టుపక్కల ముస్లిమ్సే. వాళ్ళు చెప్తారు. ఈ ఒక ఈ రొట్టెల పండుగ విశిష్టత గురించి. వాళ్ళు తెచ్చి ఒకసారి ఇచ్చారు. నాకు బాగా కలిసొచ్చింది. దానివల్ల మా చిన్న పిల్లలప్పటాంచి నేను మా పిల్లల కోసం తీసుకొని వస్తున్నాను చదువులకి, ఉద్యోగాలకి. నాకు ఇద్దరు అమ్మాయిలు ఫస్ట్. బాబు లేడు. మగ పిల్లోడి కోసం ఇక్కడొచ్చి పట్టుకొని పోయాను. ఆ సంవత్సరం బాబు పుట్టాడు. తర్వాత నాకు నమ్మకం కలిగింది. అక్కడి నుంచి పిల్లల చదువులు, ఉద్యోగాలు, మా ఆయన వ్యాపారం కోసం, నా ఆరోగ్యం కోసం చాలా సార్లు వచ్చి పట్టుకొని పోయాను. అన్నీ మాకు బాగా సక్సెస్ అయింది. తర్వాత ఇప్పుడు ఒక పాప మ్యారేజ్ అయింది లాస్ట్ ఇయరు. ఆ పాప రొట్టె వదిలేసి చిన్న పాప మ్యారేజ్ కోసం మా అబ్బాయి జాబ్ కోసం వచ్చి ఇప్పుడు పట్టుకోవడానికి వచ్చాను. ఈ రొట్టెల పండుగ అన్ని కులాల వారికి సమానమేనండి. దీనికి కుల మతాలు ఏం లేదు. ఎవరు హిందూ, ముస్లిం ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. దీనికి కుల మతాలకు అతీతం అది. గతంలో ఒక రోజు ఉన్నింది, 3 రోజులు ఉన్నింది. తర్వాత ఇప్పుడు జనాలు క్రౌడ్ ఎక్కువ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అనేసి 10 రోజులు చేశారు. కరోనా టైంలో కూడా దీన్ని రన్ చేశారు. మాది నెల్లూరు. మేము ఇక్కడే ఉండేవాళ్ళమి. ఇక్కడ రొట్టెల పండగ అనేది ఒక ఫేమస్ అండి. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తారు. ఇక్కడ నమ్మకం, ఈ రొట్టె పట్టుకొని మనం తీసుకుంటే మనకు నమ్మకంగా పెళ్ళిళ్ళు అవ్వడం కానీ, పిల్లలు ఉండడం కానీ, ఉద్యోగాలని, ఇతర దేశాలు కూడా వెళ్ళాలని ఈ రొట్టెలు పట్టుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. చాలా నమ్మకం అండి. మన నమ్మకంతో మనం తీసుకున్నామంటే తప్పకుండా జరుగుతుంది. ఇక్కడ మాత్రం అందరూ అన్ని సౌకర్యాలు అన్నీ బాగుంటాయి. ఇబ్బంది అయితే ఏముండదు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తారండి. ఫ్లైట్లో కూడా వచ్చి ఇక్కడ అంతా దర్శనాలు చేసుకొని రొట్టెలు పట్టుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలా చాలా ఫేమస్ అయిన ప్లేసు రొట్టెల పండగ, నెల్లూరు రొట్టెల పండగ అంటే ఏమీ లేదండి. కుల మతాలు అంటూ ఏమీ లేదు. ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్తారు. మన హిందువులని, ముస్లిం అని అలాగే ఏమీ లేదండి. హిందువులే ఎక్కువ ఉంటారు ఈ రొట్టెలు పట్టుకోవడానికి. చాలా ಬಾಗ ಪ್ರತಿ ವರ್ಷಕ್ಕೆ ಒಂದ್ಸರಿ ಎಲ್ಲೂ ಮಿಸ್ ಮಾಡೋದಿಲ್ಲ. ಏನು ಕೆಲಸ ಇದ್ರೆ ಎಲ್ಲ ಬಿಟ್ಟು ಇಲ್ಲಿ ಇದ್ದೇ ಇರ್ತೀವಿ. ಎಷ್ಟು ಪಬ್ಲಿಕ್ ಇದೆ ನೋಡಿ, ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ಬರ್ತಾ ಇರ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಅವ್ರಿಗೆ ತುಂಬ ಟ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತೀನಿ ನಾನು, ಲಾಟ್ ಆಫ್ ಟ್ಯಾಂಕ್ಸ್. ಯಾಕಂದರೆ ಇದು ಇಷ್ಟು ಮೇಂಟೈನ್ ಮಾಡಬೇಕಂದ್ರೆ ಭಾಳ ಕಷ್ಟ ಇದೆ. ಆದರೂ ತುಂಬ నీట్గా మెయింటైన్ ಮಾಡ್ತಾರೆ. ఓకే, ఇಷ್ಟು ಹೇಳಕ್ಕೆ ఇష్టపడుతుంది. థ్యాంక్ యూ. పేరు వచ్చి అయాజ్ అని. మేము బెంగళూరు వాళ్ళు ఉండేది, సరేనా. అన్నీ ఫర్ ఇయర్ మిస్ అయ్యలేదు ఈడ వచ్చేది. ఇప్పుడు వచ్చి బాగా నీట్గా ఉంది ఈడంతా. మెయింటెనెన్స్, బాత్రూము, పార్కింగ్, ఎవ్రీథింగ్ నో ఇష్యూ. అంతా నీట్గా ఉంది, ఏమి తొందర లేదు. అందరికీ థ్యాంక్స్ చెప్తాం నేను.